అరికట్టి ప్రభుత్వ పనితీరును మార్చుకోవాలని బీసీ సెల్ నాయకుడు దాసరి భాస్కర్ గౌడ్ కోరారు. శనివారం నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు అంబేద్కర్ నగర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, పరిమళ శివరామకృష్ణ, బల్లా శ్రీనివాసులు, రంగయ్య, మహేంద్ర సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆటవిక పాలన జరుగుతుంది ఈ రాష్ట్రం అంతా కూడా. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బెజవాడ మహానగరంలో భారతదేశంలోనే అతి విలువైన, అతి పొడవైనటువంటి నగర నడిబొడ్డులో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దేశము, ఈ ప్రపంచము అబ్బురపడే విధంగా రాజ్యాంగ నిర్మాత మహనీయుడు ఉండాలా, ఆయన అడుగుదాడల్లో మనం ప్రయాణం చేయాలని ఉద్దేశం చేసినటువంటి ఆ మాత్ర కార్యాన్ని ఈ దుండగులు, పచ్చమొక్కలు కొంతమంది తయారయ్యి బీభత్సంగా ఆ శిలా పలకంలో ఉన్నటువంటి స్టాట్స్ అన్ని కూడా కొట్టేయడం జరిగింది. ఇది జాతి మొత్తం ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు కానీ, ఆయన గురించి ప్రేమించేటువంటి మొత్తం ఈ జాతి అంతా కూడా ఇవాళ చాలా ఎగిరిపోతుంది. దేశంలో ఇటువంటి పాలన జరిగితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ మనం ఎన్నో ధర్నాలు చేస్తూ చెప్తూ వస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వం నడవడిక మారాలి, ప్రభుత్వాలనేటి ప్రజలందరినీ కలుపుకోపోయే విధంగా ప్రయాణం చేయాలి. కానీ మీ ఇష్టానుసారంగా మీరు ఎక్కడ పడితే అక్కడ రౌడీయిజం, గోండాయిజం చేసేటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన జరుగుతుంది. కాబట్టి దీన్ని ముక్తంగా ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మకు శాంతి కలగాలని, ఆ మహనీయుడికి జేజీబీ వర్తమానంగా రాష్ట్రమే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన బతుకున్నా ఈ భూమి మీద భారత రత్న అనేటువంటి ఒక మాత్ర వ్యక్తిత్వం కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి జరిగింది. ఆ దాడికి గాను దుండగుల్ని పట్టుకొని గవర్నమెంట్ ఇది మరలా జరగకుండా చూడాలని ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీ మైనార్టీలకు కానీ అందరికీ అంబేద్కర్ అన్న ఆయన పెట్టిన భిక్షతోనే ఉన్నాం. కాబట్టి మా అందరం కూడా కలిసి కట్టి దీన్ని ఏకముఖంగా ఖండించాలని కోరుకుంటూ, ప్రభుత్వానికి కూడా ఇంకొకసారి అంబేద్కర్ విగ్రహాల మీద కానీ సామాజిక దాడులుగా జరగకుండా చూడాలని మరి కోరుకుంటున్నాం.